చిక్కుడుకాయలతో చేసే వెరైటీస్‌లో చిక్కుడుకాయ కర్రీ ఒకటి చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయలని అటుపక్క, ఇటుపక్క ఈనెలు తీసేసి ఓపెన్ చేసి 3 ముక్కల్లాగా చేసుకోవాలి. ఓపెన్ చేయడం వల్ల అందులో పురుగేమైనా ఉంటే మనకు కనిపిస్తుంది. టీ కప్ అన్ని నీళ్లు, కాస్త ఉప్పు వేసి ఉడికించి అందులో చెమ్మ లేకుండా చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టీ స్పూన్ చొప్పున మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి, కొన్ని ధనియాలు వేసుకోవాలండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అవి చిటపటలాడించిన తర్వాత ఇది దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేగనివ్వాలి మెత్తబడే వరకు. తర్వాత తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం పొడి, ఒక టీ స్పూన్ పసుపు వేసి ఒక 2 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇందులో వేసి ఒక 2, 3 నిమిషాలు బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకు చిక్కుడుకాయ కర్రీ తయారైపోతుంది. చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై